ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు ఎల్ఐసి నుండి స్టూడెంట్స్ సంబంధించిన స్కాలర్‌షిప్ స్కీమ్ అనేది మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోతో తెలుసుకుందాం. సో, దీనికైతే మనకు హార్డ్ కాపీ అనేది రాదు. సో, ఇది మాత్రం గమనించండి. సో, దీనికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోతో తెలుసుకుందాం. సో, మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ మనం ఆన్‌లైన్ అప్లై చేసే ముందు ఇక్కడైతే ఎల్ఐసికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో, ఇక్కడ వచ్చేసి మనకు గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2023. సో, ఇదైతే మనకు స్టూడెంట్స్ వాళ్ళకైతే ఎకనామికల్ సెక్షన్ వాళ్ళకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది స్కాలర్‌షిప్ అనేది. సో, ఇక్కడ వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడైతే 10థ్, ఇంటర్ వాళ్ళైతే 60% మార్క్స్ వచ్చి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో, మిగతా డిప్లొమా వాళ్ళు, ఇంజినీరింగ్, ఐటీఐ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ ఎంతైతే మనకైతే 10థ్ పాస్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత మనకు 60% మార్క్స్ అయితే రావాలి. సో, ఇక్కడ వచ్చేసి మనకైతే 2,50,000 అనేది మనకైతే సంవత్సరానికైతే ఉండొద్దు. సో, ఇదైతే వాళ్ళు ఇక్కడైతే ఇచ్చారన్నమాట. సో, ఇక్కడైతే 2,50,000 అని. సో, ఆ తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే మనకు సంబంధించిన వాళ్ళైతే పూర్తి డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో, మనకు రేట్ ఆఫ్ స్కాలర్‌షిప్ వచ్చేసి ఇక్కడైతే అమౌంట్ వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో, మీరైతే ఇక్కడైతే చెక్ చేసుకోండి. సో, ఈ విధంగా అన్నీ చూసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఎలిజిబుల్ అనేది దీంట్లో అయితే వాళ్ళు పూర్తిగా అయితే మెన్షన్ చేశారు. సో, దీనికైతే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడైతే 14థ్ జనవరి 2024 అనేది మనకైతే లాస్ట్ డేట్ అవుతుంది. సో, ఇప్పుడైతే మనం ఆన్‌లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో, మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ మనకు ఎల్ఐసి సంబంధించిన స్కాలర్‌షిప్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్లిక్ హియర్ టు అప్లై నౌ ఉన్నాయి కదా ఆప్షను. సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో, దీంట్లో అయితే మీరు కేర్‌ఫుల్‌గా అనేది ఇక్కడైతే టైప్ ఇచ్చేయండి అనమాట. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఏ స్టేట్ ఉంటుందో స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. సో, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్ 10థ్ మెమోలో ఏ విధంగా ఉన్నదో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ క్యాపిటల్‌లో అనేది ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క సర్‌నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో, సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీకు క్యాపిటల్ లెటర్‌లో అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్, ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ జెండర్ ఇక్కడ మేలా, ఫీమేల్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేషనాలిటీ ఇండియన్సా, ఇక్కడ ఫారిన్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ అడ్రస్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇచ్చేయండి ఫస్టు. సో, ఇచ్చేసిన తర్వాత మీ ఊరి పేరు అనేది ఊరి పేరు ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఆహ్, మండల్, విలేజ్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిటీ పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో, ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ల్యాండ్‌లైన్ ఉంటే ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నంబర్, తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. జనరలా, ఓబీసీఆ, ఎస్టీఆ దీంట్లో అయితే ఇచ్చేయండి అనమాట. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అప్లయింగ్ ఫర్ స్కాలర్‌షిప్ ఆఫ్టర్ కంప్లీటింగ్. సో, మీరు 10థ్ పైన అప్లై చేస్తే దీంట్లో టిక్ ఏసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. సో, మీరు డిప్లొమా చేస్తున్నారా, వొకేషనలా, ఇంటర్గ్రేడ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఇంటర్ చేసి ఉంటే ఇక్కడైతే ఇంటర్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే మీరు ఇంటర్‌లో ఆర్ట్సా, ఇంజినీరింగా, మెడిసిన్ ఇక్కడ సంబంధించిన మెడిసిన్, తర్వాత సైన్స్ అని దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కోర్స్ నేమ్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత డ్యూరేషన్. సో, మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఇచ్చారో సో, దానికి సంబంధించిన ఇయర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత మీకైతే యాన్యువల్ ఇన్‌కమ్ మీకు పేరెంట్స్ సో, మీకు సంవత్సరానికి ఎన్ని వస్తున్నాయో సో, ఇక్కడైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళైతే మనకు నోటిఫికేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు కదా! సో, దీంట్లో అయితే మీరు జాగ్రత్త అనేది ఇక్కడైతే ఇచ్చేయండి అనమాట. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఇంటర్ ఇచ్చేస్తే ఇక్కడ ఇంటర్ ఇచ్చేయండి. తర్వాత 10థ్ ఉంటే 10థ్ ఇచ్చేయండి. సో, ఇక్కడ బోర్డ్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే పాసింగ్ ఇయర్. సో, మనకు ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే 2022-23 అనేది వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10థ్ సంబంధించిన, ఇంటర్ సంబంధించిన ఇక్కడ మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే ఎంటర్ చేసేయండి. సో, మీకు ఎన్ని వచ్చినాయో అన్నీ అయితే ఇక్కడైతే డైరెక్ట్‌గా ఇక్కడ పర్సెంటేజ్‌లో అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ కరెక్ట్‌లీ రిసీవింగ్ అప్లయింగ్ ఫర్ ఎల్ఐసి జీజేసీఎఫ్ స్కాలర్‌షిప్. సో, ఎవరైనా మీ ఫ్యామిలీలో ఎవరైనా స్కాలర్‌షిప్ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆర్ యూ రిసీవింగ్ ఎనీ అదర్ స్కాలర్‌షిప్. సో, మీరు ఏదైనా స్కాలర్‌షిప్ మీరు అందుకుంటున్నారా అంటున్నారు. సో, ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడైతే మీ యొక్క ఐఎఫ్ఎస్‌సి కోడ్. సో, మీకు ఐఓబీ సంబంధించిన
బ్యాంక్ ఇండియా బ్యాంక్ సంబంధించిన ఐఎఫ్‌సి కోడ్ ఉంటాయి. సో, ఐఎఫ్‌సి కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ బ్యాంక్ నేమ్ మన ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత బ్రాంచ్ నేమ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు లాస్ట్ 4 డిజిట్ ఆఫ్ ఆధార్ నెంబర్. సో, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ లాస్ట్ 4 నంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అన్ని డిక్లరేషన్ మీద అయితే దీంట్లో అయితే టిక్ బాక్స్ అనేది ఇచ్చేయండి. సో, ఈ విధంగా ఫస్ట్ అన్ని మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కట్టుకుంటే దీంట్లో అయితే అన్నీ చూసుకున్న తర్వాత సో, మీరు ఫిల్ చేసిన అన్ని కట్టు ఒకసారి 2 సార్లు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి స్క్రోల్ చేస్తా అంటే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ మనం ఫార్మ్ సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అని చూపెడుతుంది. సో, ఇక్కడ వచ్చేసి మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ప్లీజ్ కాంటాక్ట్ వరంగల్ డివిజన్. సో, మీ యొక్క డిస్ట్రిక్ట్ అంటే మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా! సో, దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడైతే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్‌కి అయితే కాల్ చేసి మీరైతే కొనుక్కోవచ్చు. సో, మీకు స్కాలర్‌షిప్ ఏ విధంగా అంటే వాళ్ళైతే మీకు మెయిల్ పంపడం అనేది జరుగుతుంది వెరిఫికేషన్ కోసం అయితే. సో, మీరు ఏ స్కూల్‌లో చదువుతున్నారో సో, ఏ కాలేజీలో చదువుతున్నారు అనేది వాళ్ళైతే పూర్తి డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో, తర్వాత మీకు మెయిల్ అనేది వస్తుంది. సో, లేకపోతే వాళ్ళు డైరెక్ట్‌గా మీకైతే కాల్ లెటర్ అనేది వస్తుందన్నమాట. సో, ఈ విధంగా అయితే మీరు ఎల్ఐసి సంబంధించిన ఇక్కడ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2022 అనేది మీరైతే ఈ విధంగా అయితే అప్లై అనేది చేసుకోండి. సో, ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్నిటి ఛానల్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.